ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. మేడం నేను కొంచెం నుంచొని కొంచెం చెప్తాను నరేష్, నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఫైన్, ఓకే, వాట్ ఎవర్ సూట్స్ యూ, దట్స్ ఇట్. బోరబండ్లో మోతీనగర్లోనో ఒక రూమ్లో స్టార్ట్ అయింది కథ. మూలం అంటే కథ రాయడం అక్కడ స్టార్ట్ అయింది, కానీ జర్నీ మాత్రం 30 ఏళ్ల క్రితం నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మొదలైంది అనమాట. ఎక్సైట్మెంట్ దేనికంటే ఎస్ ద ప్రాజెక్ట్ ఈజ్ టేకింగ్ ఆఫ్ అనే ఎక్సైట్మెంట్ ఎక్కువ. వంశన్న ఆడిషన్ చూడగానే కళ్ళం నీళ్ళు పెట్టేసుకున్నాడు. కళ్ళం నీళ్ళు పెట్టేసుకుని షాక్ అయిపోయి మంచి యాక్టర్ అవుతారు ఫ్యూచర్లో, మంచి యాక్టర్ అవుతున్నాడు, మంచి ఎలివేషన్ ఇచ్చాడు అనమాట. ఆడిషన్ అనేది 6-7 టైమ్స్ అయింది ఒక్క మూవీకే. ఫస్ట్ ఒక క్యారెక్టర్ కానీ తీసుకున్నారు, అది ఓకే డన్ వీడు ఫిక్స్ అన్నారు. మళ్ళీ ఈ వీళ్ళతో తిరిగి అలరలర చేస్తూ కొంచెం మీకు సినిమాలో కనిపించిన విలియం ఒరిజినాలిటీ అనమాట క్లోజ్డ్ పీపుల్తో. అది చూసి వంశనారు ఒకసారి నువ్వు విలియంకి ఆడిషన్ ఎవరా అన్నాడు. ఎప్పుడైతే విలియంకి ఆడిషన్ ఇచ్చానో అక్కడి నుంచి మారిపోయింది మొత్తం అంతా. ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్ ఉంది కదన్న, ఎప్పుడైతే వర్క్షాప్కి వెళ్ళానో సాంగ్ విన్నానో అది మాత్రమే నన్ను హోల్డ్ చేసింది. సో పేపర్ మీద చేయనప్పుడు అర్థం కాలేదు, బట్ ఏదో ఉందనిపించింది. ఒకసారి వంశాన్ని మళ్ళీ నరేషన్ ఇచ్చాడు అదే సబ్జెక్టు, ఎలా రాసావు యా అన్నట్టు అనిపించింది కదా. అప్పుడు ఈ ఫిలింకి నేను డైరెక్ట్గా అప్పుడు ఆ రోజు చెప్పాడు, చిన్నోడు అనే క్యారెక్టర్ నేను అనుకుంటున్నారా అని. వంశీ పెర్సిస్టెన్స్ వల్ల మేము ఆ ప్రొడక్షన్లో ఉన్నాము, ఈ కథలో కమిటీ గుర్రోల్లో ఉన్నాము అని తెలిసిన తర్వాత వీఆర్ సో రిలాక్స్డ్. ఎందుకంటే ఈ కథని ఎవరు మిస్ చేసుకోవాలనుకోరు. ఫిజికల్లీ అంటే నేను అసలు ఆడిషన్కి వెళ్ళినప్పుడు 86 ఉండేది వెయిట్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో 70 టచ్ చేశాను అనమాట. ఒకటే మోటో ఉండేది అనమాట. వంశన్ ఎప్పుడైతే స్టోరీ చెప్పాడో ఆ టీనేజ్ లుక్ అనేది ఖచ్చితంగా ఉంటేనే బాగుంటుంది, దానికి మన ఏదో ఆడ్గా ఉంటుంది, ఏదో కొంచెం చేస్తే మనం లీన్ అయ్యి పర్ఫెక్ట్గా కనబడితేనే బాగుంటుంది అని ఒక మోటివేషన్ ఉండేది అనమాట. అంటే చాలా హెల్ప్ అయింది నాకైతే. కనుక ఫ్యూచర్లో కూడా నేను దాన్ని ఫాలో అవుతాను మ్యాక్సిమం. మోర్ ఓవర్ ఫిజికల్ కంటే ఎక్కువ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి వచ్చింది. బికాస్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే మనం తగ్గడం పెరగడం అనేది కనిపించినంత ఈజీ కాదు. ఎందుకంటే సినిమా ఇంటర్వెల్ తర్వాత దానికి ఒక 10 minutes బ్రేక్ ఉండొచ్చు. బట్ మేము కష్టపడింది మాత్రం చాలా రోజులు కష్టపడ్డాం. అంటే నేను ఒక్కనే కాదు, మా టీంలో ప్రతి ఒక్కరూ తినడానికి కానీ లేకపోతే ఆ డైట్ వల్ల వచ్చే మెంటల్ స్ట్రగుల్స్ని ఎలా ఫేస్ చేశారో నేను చూశాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ సినిమా. ఫిజికల్గా అంటే నేను ఒప్పుకోను, ఈ ఫిలింకి నేను పెద్ద ఫిజికల్గా ఏం అవ్వలేదు. లైక్ ఎలా అంటే ఒకవేళ నేను అయినా సరే నాకు గడ్డం లేదు, ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అదే ఫేస్ ఉంటుంది. డబల్ చిన్ అంతా పోయింది. సో ఇంకా మా డైరెక్టర్స్ పెట్టి మేనేజ్ చేశారు, అది నా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలా 11 మంది కథలు వాళ్ళ వర్షన్లో విని వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటని చూసి దాని తర్వాత వి స్టార్టెడ్ రైటింగ్ ఆఫ్ ది మౌంటేజెస్. ఇక్కడ ఏంటంటే ఐ హ్యావ్ టు క్రియేట్ ది మౌంటేజెస్ విచ్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ టు ద స్టోరీ. ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరైనా చూసిన మౌంటేజ్ అన్ని బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, సాంగ్లు ఎన్ని ఉన్నాయా అని క్వశ్చన్ మార్క్ వస్తుందంటే లిటరలీ ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్ ఫర్ మీ. బట్ నాకు మోర్ ఓవర్ మ్యాజికల్ ఛాలెంజింగ్గా అనిపించింది వచ్చేసి సుబ్బు క్యారెక్టర్ రీకాల్ చేసుకుని బ్యాక్కి వెళ్ళేటప్పుడు నైట్ టు డే ట్రాన్సాక్షన్ ఉంటుంది. దాని గురించి నాకు చాలామంది కాల్స్ కూడా చేశారు. డిటిఎస్ మిక్స్ కానీ అట్మాస్ మిక్స్ పంపించే ముందే వి ట్రీటెడ్ ద ఫుల్ ఫిల్మ్ లైక్ అ సాంగ్. మన సాంగ్ మిక్సింగ్ ఎలా ఉంటుందో అలా మేము నీట్గా మిక్స్ చేసి వి గేవ్ లెస్ బర్డెన్ టు ద అట్మాస్ మిక్స్ ఇంజనీర్కి అనమాట. స్ట్రైట్ అవే ఆయన రాధాకృష్ణ గారు హీ శాట్ అండ్ జస్ట్ సౌండ్ డిస్ట్రిబ్యూట్ చేసే దాని మీద ఆయన యాక్చువల్ వర్క్ ఏదైతే చేయాలో అది మాత్రమే చేసే ఇది ఇచ్చాం మేము. బ్యాక్ అండ్ అంతా నేను వి వర్క్డ్ లాట్ టు యూనో ఆ టోన్ కానీ అదంతా సెట్ చేయడానికి మేము చాలా మిక్స్ చేసి ప్రాపర్గా మేము డీటెయిల్స్ పంపించాం. దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ వి డిడ్ ఫర్ దిస్ ఫిల్మ్. స్కూల్ ఉంటే స్కూల్లో, కారు ఉంటే కారులో షర్ట్లు ప్యాంట్లు మార్చేసుకునేవారు మా వాళ్ళు. సో ఐ షుడ్ గివ్ క్రెడిట్ టు మై యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ డిఓపి గారు రాజు గారు. నేను మళ్ళీ జస్ట్ 1 day బ్యాకే సినిమా చూసాను కాబట్టి నాకు ఇంకా ఫ్రెష్గా ఉంది మైండ్లో. ఫస్ట్ హాఫ్లో చిన్నపిల్లలు 8 years పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు క్రికెట్ ఆడడానికి టీమ్స్ ఎంచుకుంటారు కదా. సుబ్బు ఒక సైడ్, సూర్య ఒక సైడ్ టీమ్స్ ఎంచుకుంటారు. వాళ్ళు ఏ టీమ్స్ అయితే ఎంచుకున్నారో వాళ్ళే ఫైట్ చేసుకుంటారు ఇంటర్వెల్లో. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ వెన్ ఐ సా ఇట్ ఆన్ స్క్రీన్. అంటే అర్థమవుతుందా అవ్వదో అది సెకండరీ, కానీ ఐ వాంటెడ్ పీపుల్ టు నో దట్
దిస్ ఈస్ హౌ మచ్ థాట్ వంశీ గారు పుట్ ఇన్ టు హిస్ స్టోరీ. నాకు జాతర ఇలా నచ్చింది అని ఆ ఊరు అమ్మవారు వచ్చి చెప్తే ఆ ఊరంతా కూర్చుని అమ్మ నీకు నచ్చిందా జాతర అంటే, నాకు ఇలా కావాలి జాతర, ఇది జాతర అంటే అన్నట్టు మాట్లాడారు అనమాట. నేను అప్పుడు మాల్లో ఉన్నా, నేను ఇంకా ఎమోషనల్ అయ్యా. ఓకే అమ్మ అంతా బాగా నచ్చిందా, నీకు నచ్చిందంటే నాకు నచ్చింది, నాకు ఇలా కావాలి జాతర అని చెప్పి మాట్లాడారు. మనం కొన్ని నమ్ముతాం అమ్మవార్లని, మన ఊర్లో కొంతమందిని నమ్ముతాం, అది నేను నమ్ముతా బాగా. ఎందుకంటే నేను అమ్మవారి మీదే జాతర చేస్తాను. సో అక్కడ నేను చాలా ఎమోషనల్ ఫీల్ అనమాట. సో జాతర ఎపిసోడ్ వెరీ వెరీ స్పెషల్. ఈ సాంగ్లో ఏంటంటే ఎక్కడ ట్రావెల్ చేసినా మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే వాటర్ ఉంటుంది. వాటర్ని చూపించుకుంటూ వెళ్ళాం. దేనికి చూపించుకుంటూ వెళ్ళామంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కానీ వాళ్ళతో పాటు ఆత్రం అనేవాడు వాటర్లో పడి చనిపోయినప్పుడు తర్వాత నుండి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కానీ వాటర్ వస్తుందంటే వీళ్ళతో పాటు ఆత్రం కూడా వస్తున్నాడు, ఆత్రం కూడా వాళ్ళతోనే ఉన్నాడు. అరౌండ్ 1 వీక్ ఏదో జాతర ఎపిసోడ్ చేసి వంశీకి చూసిన తర్వాత వంశీ షాక్, ఆ జాతర ఎంత లైవ్గా వచ్చింది. సో ఏ క్యారెక్టర్ తక్కువ ఎక్కువ కాకుండా ప్రాపర్గా 11 నెంబర్స్ ప్రాపర్గా కనబడేటట్టు కట్ అయిందని చెప్పేసి చాలా అప్రిషియేషన్ చేశారు. ఎక్కడైతే వాళ్ళ అందరికీ కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది చూడండి, అక్కడ నుంచి టిల్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఆన్ అసలు అని చెప్పి నాకు ఫీడ్బ్యాక్. ఎవ్రీబడి స్టార్ట్స్ విత్ దట్ పర్టికులర్ సీన్, ఆ సీక్వెన్స్ నుంచే మాట్లాడతారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ సీక్వెన్స్ ఇన్ ద హోల్ ఫిల్మ్ అండ్ మ్యూజిక్ వైజ్. ఇంటికి వెళ్ళి పెయిడ్ ప్రీమియర్ 6కి షో అయింది. నేను 9కి షోకి ఇంట్లో వాళ్ళతో వెళ్తున్నాను అనమాట. వెళ్తున్నప్పుడు ఆ షో చూసి వచ్చిన వాళ్ళందరూ ఒకేసారి జనాలు అలా పడిపోయి ఫోటో, నువ్వు కదా ఫోటో 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 అంటారు. మా డాడీ వాళ్ళకి ఇవన్నీ కొత్త. ఒక్కసారి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి నన్ను వదిలేశారు. మొత్తం మా డాడీ ఏమో దూరం నుంచి వీడియోలు తీస్తూ ఉన్నారు. అందరూ ఫోటో ఫోటో అని వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం. ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట, ఓకే సినిమా ఇంకా ర్యాంప్ ఆడేస్తుంది ఇంకా అని చెప్పేసి ఇంక థియేటర్లో కూర్చొని ప్రశాంతంగా సినిమా చూసాం. ఈసారి నుంచి ర్యాండమ్ పర్సన్స్ అంటే నాకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి కూడా మెసేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు రియలైజ్ అయ్యా. వెళ్ళి హిట్ కొట్టాం. అప్పుడు వంశీ దగ్గరికి వెళ్ళి డార్లింగ్ హిట్ కొట్టాం అది గట్టిగా హగ్ చేసుకుని వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నాయి, మా సీన్లకి ఎలా రియాక్ట్ అవుతున్నారు, వేరే సీన్లకి ఎలా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట నాకు. లిఫ్ట్లోకి వెళ్ళి కార్నర్లో అలా నుంచున్నా. ఒకడు ఒక ఫోన్ తీసేసి మామ ఒక సినిమా చూశాను రా, మనం కలుద్దాం రా అన్నాడు. నాకు లాస్ట్ టైం నేను ఎప్పుడు ఏడ్చానో గుర్తులేదు. నా కళ్ళలో నీళ్ళు వచ్చింది. కమిటీ కూరలు టైటిల్కి ఇలా వచ్చినప్పుడు ఏఎంబీలో నాకు కన్నీళ్ళు వచ్చాయి. అది మళ్ళీ ఇంకో సినిమాకి ఐ డోంట్ థింక్. బట్ విమల్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఆ రోజులు పాట వస్తుంటే కాన్సెప్ట్ లాగా అందరూ పాడారు. ప్రేమ్ గారి పాట వస్తుంటే నా హీరోస్ అందరినీ లాక్కెళ్ళిపోయి వాళ్ళతో డ్యాన్సులు వేశారు. వాళ్ళు ఏడితే ఏడ్చారు, వాళ్ళు నవ్వుతే నవ్వారు. బైక్ ఎక్కే సీన్ ఓ బాటసారి సాంగ్ అప్పుడు అందరూ గట్టి గట్టిగా అరిచేది, సూర్య సుబ్బు మీరిద్దరూ కలిసే ఉండాలంటున్నారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత దే కేమ్ టు మీ అండ్ దే హగ్డ్ మీ. ఫస్ట్ డే నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సినిమా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అవార్డ్ అనమాట. అంతకు మించి పెద్ద అవార్డు అవసరం లేదు ఎవరికి. ఇట్ వాజ్ వెరీ సరియల్ బికాజ్ అందరూ యునానిమస్గా ఏదో మేము రాసిచ్చినట్టు ఎవ్రీ వన్స్ లైక్ వీ వెంట్ బ్యాక్ టు అవర్ చైల్డ్హుడ్, వీ వెంట్ బ్యాక్ టు అవర్ చైల్డ్. ఎవ్రీ వన్ సెడ్ వితౌట్ అంటే ఏజ్ డిఫరెన్స్ లేకుండా, ఈవెన్ లైక్ 25-year-old సెడ్ ద సేమ్ థింగ్ అండ్ 60-year-old ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు నేను వెళ్ళి ఆడిషన్ ఇవ్వకుండా వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళన్న క్యారెక్టర్ ఉంది రండి ఆడిషన్ ఇవ్వండి అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు నేను ఒక 5-6 ఫిలిమ్స్లో యాక్ట్ చేశాను. ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి రిలీజ్లు ఉన్నాయి. ఇంకో 2-3 సినిమాలు ఇంకా షూట్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు అందరం మంచి మంచి సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాం. థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ వంశన్న. ఈ ప్రాసెస్లో నేను ఒక అమెజాన్ సిరీస్ ఒకటి సైన్ చేశాను. అది అబౌట్ టు ఫినిష్ అయిపోతుంది. ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ అవుతున్నాయి. హోప్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా థియేటర్లో ఇలాగే వచ్చి రచ్ చేస్తాను అనుకుంటున్నాను. యాక్టింగ్ నుంచి కొంచెం బయటకు వచ్చి నాకు ఫిలిం చేయాలని ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఆ ట్రయల్స్లోనే ఉన్నాను ప్రజెంట్. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను. సో ఒక ప్రాజెక్ట్ సైన్ చేశాను, కథాకళి అని, కొత్తది మాన్యత ప్రొడక్షన్స్, ప్రసన్న కుమార్ గారి డైరెక్షన్లో, రవికిరణ్ గారు ప్రొడ్యూసర్. సో అందులో కథాకళిని చేస్తున్నాం. బ్రహ్మాజీ గారు కూడా వన్ ఆఫ్ ద లీడ్ అండ్ నేను వన్ ఆఫ్ ద లీడ్. అండ్ ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి బట్ అఫీషియల్గా బయటికి రాలేదు కాబట్టి నేను చెప్పకూడదు. ఒకటి నిహారిక గారి ప్రొడక్షన్లోనే పింక్ ఎలిఫెంట్లోనే ఒక ఫిలిం చేస్తున్నాను, అదొక ఫిలిం చేస్తున్నాను. అండ్ ఐఎమ్ డూయింగ్ వన్ నెట్ఫ్లిక్స్ సిరీస్ అండ్ ఐఎమ్ డూయింగ్ వన్ విత్ గోపిచంద్ గారు అండ్ సంకల్ప్ రెడ్డి డైరెక్టర్తో ఒక ఫిలిం చేస్తాను. సో మంచి నెంబరే కావాలి నాకు. డెఫినెట్లీ మంచి యాక్టర్స్ని పరిచయం చేస్తాను నెక్స్ట్ సినిమా కూడా.
జెర్సీ సినిమాలో బొడ్డోడు అంటాడు కదా తెలుసులేని వెళ్ళు అని, సేమ్ ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్. మా నాన్న ఫస్ట్ సినిమా రుద్రవీణకి నేషనల్ అవార్డ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, అండ్ ఫర్ మీ ఆల్సో ఇట్ వాజ్ అ స్టేట్ అవార్డ్, మై ఫస్ట్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్. సో ఆ రోజు ఆ అవార్డు వంశన్న, నిహారిక గారు, మా ప్రొడ్యూసర్ ఫనీ గారు వెళ్ళి అవార్డు తీసుకుంటుంటే కింద కూర్చొని గోల చేసాం ఆ రోజు. మాకు అసలుకే కొంచెం హైలో ఉన్నాం, సినిమా మంచి సినిమా చేసామని. ఆ గద్ర అవార్డ్స్ ఇంకొంచెం అనమాట. అది ఫస్ట్ మూవీ అవడం, ఇంకా ఫస్ట్ సినిమాకి అది రావడం అనేది ఎవరికైనా మామూలు మూమెంట్ కాదు. ప్రాంతీయ భేదం లేకుండా గద్ర అవార్డ్స్ తెలంగాణలో రావడం అనేది నిజంగా తెలంగాణ గవర్నమెంట్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. అన్నిటిని పక్కన పెట్టి తెలుగు సినిమాకి వాల్యూ ఇచ్చారన్న విషయం నాకు చాలా బాగా అనిపించిన విషయం అనమాట. ఎందుకంటే టాప్ 7లో 2 ఉన్నాయి, బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూ అది ఒకటి, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్కి నాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ కదా. ఇట్ గేవ్ మీ లైఫ్. అందరికీ లైఫ్ అంతే. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్. దమ్ము.